హరే కృష్ణ. మీ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అనురాధ అమంచి, doing discourses on pure Krishna consciousness, that is the pure Sanatana Dharma. We should not forget our roots. That is the main aim, so that all the families that are into pure Krishna consciousness can uh, cross over the dharma, artha, prema, moksha. So moksha, that is the path of liberation, and liberation, that's the goal of human birth. That is very very important. The path of liberation is very important. Adi, that is the goal of human life. సో లాస్ట్ క్లాస్లో నేను మదర్ అనసూయాస్ టీచింగ్స్ వాల్మీకి రామాయణలో సీత వాజ్ సీకింగ్ మదర్ అనసూయాస్ బ్లెస్సింగ్స్. సో ఆ టైంలో మదర్ అనసూయ వాజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు సీత for proper Stri Dharma, that is a married woman, a wife, etla how she should lead her life అని ఆవిడ చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అది చూసాము. ఈ కంటిన్యూయేషన్లో కొన్ని సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఇంకా మీకు చెప్పాల్సినవి ఉన్నాయి. లాస్ట్ పార్ట్ ఏ అని పెట్టాను మదర్ అనసూయాస్ టీచింగ్స్లో. టుడే సేమ్ వాల్మీకి రామాయణలోంచి ప్యూర్ రామాయణ ఆస్పెక్ట్స్లో వెళ్తున్నాం మనము. వీఆర్ నాట్ డీలింగ్ విత్ ద ఎగ్జాక్ట్ వాల్మీకి రామాయణ. వాల్మీకి ఈజ్ రియలీ ప్యూర్ వైష్ణవ, కానీ మనం వీఆర్ గోయింగ్ ఇన్ టు ప్యూర్ రామాయణ. దట్ ఈస్ ఒక్కసారి నేను ప్రవచనాల్లో కూడా విన్నాను. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆయన చెప్పారు, లార్డ్ శివ, దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్, లార్డ్ శివ దగ్గర అంత ద రియల్ హోల్ రామాయణ ఆయన దగ్గర ఉంది అని చెప్పారు. సో నౌ వీఆర్ గోయింగ్ త్రూ దట్ ప్యూర్ రామాయణ. దట్ ఈస్ వై these discourses that I am presenting are very very auspicious, directly from the Supreme Lords and directly from the Supreme Vaishnava gods. So let's go to the next part of the Mother Anusuya's preachings and Sita's responses. ఇక్కడ Sita agrees to the instructions given by Anasuya on the duties of a devoted wife అని చెప్పారు. At the end of the conversation, Sita Anasuya requests, at the end of the conversation with at the end of the conversation with Sita, Anasuya requests her to ask for a boon. Highly pleased with her, Anasuya bestows heavenly flowers and ornaments on her. So Mother Anasuya Sita conversation లో ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. డివోటెడ్ వైఫ్ ఎట్లా ఉండాలి. దట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వన్ వైఫ్, దట్ ఈస్ ఫర్ ఆల్ ది వైఫ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక్కడ ఎవరైనా ఎనీబడి ఇన్ ద పాత్ ఆఫ్ గృహస్థాశ్రమ వైఫ్గా వస్తే వాళ్ళందరికీ ఈ ఇన్స్ట్రక్షన్స్ సూట్ అవుతాయి. సో మదర్ అనసూయకి సీత ఇంకా కొన్ని విషయాలు చెప్తే దాంతో మదర్ అనసూయ వాజ్ హ్యాపీ అని చెప్తున్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీత వాజ్ టాకింగ్ అబౌట్ హర్ మదర్ ఇన్ లా, అంటే కౌశల్య మాత గురించి ఇక్కడ చెప్పే విషయం చాలా సిగ్నిఫికెంట్ అనిపించింది. అందుకని ఈ విషయం చెప్తున్నాను మీకు. వైల్ డిపార్టింగ్ ఫర్ ద లోన్లీ అండ్ ఫియర్ఫుల్ ఫారెస్ట్, మై మదర్ ఇన్ లా ఇంపార్టెంట్ ఎ గ్రేట్ మెసేజ్ టు మీ విచ్ ఐ హ్యావ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ మై హార్ట్.
అంటే కౌశల్యమాత ఈ ఫారెస్ట్కి వెళ్ళే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. అవి నేను నా హార్ట్లో కంప్లీట్లీ ఇన్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను అని అంటోంది తను. వాళ్ళ మదర్ చెప్పినవి కూడా గుర్తుంచుకుంటుందంట. ఓ వర్చువస్ ఉమెన్, బై యువర్ వర్డ్స్ ఆల్ దాట్ ఈస్ బీయింగ్ రెన్యూడ్. నో ఆస్టెరిటీ other than obedience to one's husband is decreed for a woman. ఏం చెప్తున్నారంటే ఒక వైఫ్ తన డ్యూటీస్ టువర్డ్స్ హర్ హస్బెండ్స్, దట్ ఈస్ ద టాప్ మోస్ట్, అన్నిటికంటే టాప్ మోస్ట్ అంట. నో ఆస్టెరిటీ అదర్ దాన్ ఈజ్ రిక్వైర్డ్ కూడా అంటున్నారు. దట్ ఈస్ అ ఫోర్మోస్ట్ అని అంటున్నారు. సావిత్రి తను ఎంత ఫెయిత్ఫుల్గా ఉంది. సో వాళ్ళు ఇక్కడ విషయం చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఫెయిత్ఫుల్గా చాస్ట్గా ఉండడం వల్ల దే ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ లిబరేషన్, హెవెన్లీ అబోర్డ్స్కి వెళ్ళడం, ఆ డైరెక్షన్లోనే ఉంటారు. నాట్ జస్ట్ ద ఉమెన్, ద హోల్ ఫ్యామిలీ. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చినది, తను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమో రోహిణి, అంటే మూన్ గాడ్స్ వైఫ్. తన ఒక్క రోహిణి మదర్నే చెప్పారు ఇక్కడ, ఇంకా ఏ వైఫ్ గురించి మెన్షనే చేయలేదు. చూసారా, పాలిగామీ వాస్ నాట్ అట్ ఆల్ దేర్ ఇన్ ప్యూర్ సనాతన ధర్మ. పాలిగామీ అన్నది ఇట్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ది ఇర్రిలీజియన్. సో ఇక్కడ రోహిణి మదర్ ఈజ్ ఆల్సో మెన్షన్డ్ యాజ్ pious and very pure, and she is always with the moon god, and meritorious deeds highly honored in the heaven అని చెప్తున్నారు. Hearing the words of Sita, Anasuya was very pleased, kissed on Sita's forehead and spoke delightfully. O Sita, with a bright smile, there is a great merit acquired by me in virtue of my various pious observances. Through that power, I wish to confer a boon on you. Your words are suitable for the occasion and are charming too. So, ఇక్కడ కాన్వర్జేషన్స్ అన్నీ అయ్యాక మదర్ అనసూయ తనకి ఆర్నమెంట్స్ అండ్ దెన్ కొన్ని కాస్మెటిక్స్, బాడీ క్రీమ్ అవన్నీ ఇచ్చారు. దట్స్ సో నైస్, రైట్? ఈవెన్ ఇన్ దోస్ డేస్ ద కాస్మెటిక్స్, I mean, విమెన్ షుడ్ బీ బ్యూటిఫుల్, ఎ వైఫ్ షుడ్ బీ బ్యూటిఫుల్ అని చెప్తున్నారు. మదర్ అనసూయ కూడా చెప్పేది ఏంటంటే, ఓ సీత, your body anointed with these heavenly cosmetics will cause your husband to look beautiful as Lakshmi, the goddess of fortune and beauty, does the imperishable Vishnu, the lord of preservation. Chusara. So Sita is compared to Sri Lakshmi ante, that means that Sita is Lakshmi. So Sita accepted the apparel, the scented cosmetic, jewels and the garlands as unsurpassed gifts of love. That's very sweet. Ippudu the illustrious Sita with joined palms sat near the female ascetic. సో ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, when we go back to that story, what is that story? Where Mother Anasuya was tested by 3 goddesses, Saraswati, Parvati and Lakshmi అన్నారు కదా. ఆ స్టోరీలో that Lakshmi who was going to test Mother Anasuya because of jealous behavior, that is not here. Sita was not and is never jealous of Mother Anasuya. అది చాలా ముఖ్యమైన విషయం దీనిలో. సో
మదర్ అనసూయ అంటే జెలసీ లేదు సీతాకి. She did not have any jealousy even in the past or later. So, Lakshmi being present in the testing of Mother Anusya because of jealousy, and that was a story where the real Lakshmi was not involved. So this is a proof that this conversation, idi chuste, we will know that the real Sita, that is Lakshmi, Sri Lakshmi, is very close to Mother Anusya. Mother Anusya also likes Sri Lakshmi, that is Sita ani telustundi. Okay, next important very very pure secret knowledge is about the god of destruction, Lord Shiva and Parvati. Lord Shiva, innallu I was showing so many evidences that lingam worship is wrong. How Shiva's worship valla one devotee was very arrogant. How Shiva is very involved, into bad habits like smoking pot, marijuana and all that. And then he is called Kritivasa, that is he wears the skin of elephant as the garment. సో శివ ఏమో చాలా ఇట్లా ఉంటారు, గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఆయనేమో చాలా అసలు దిస్ ఇస్ ప్యూర్ సనాతన ధర్మంలో ఉన్నట్టే ఉండదు. ఆయన అటైర్ అయినా సరే, ఆయన పేరు కూడా కామేశ్వర. హిజ్ వైఫ్ పార్వతీస్ నేమ్ ఇస్ ఆల్సో కామేశ్వరి, రైట్? సో అంత లస్ట్, యాంగర్, గ్రీడ్ వైపే ఉంది వాళ్ళ హోల్. ద beheading is not there in pure Sanatana Dharma. Beheading, అది దట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ సనాతన ధర్మ. ఎందుకంటే వితౌట్ యువర్ బాడీ, వితౌట్ యువర్ హ్యూమన్ ఫార్మ్, you cannot achieve moksha. You cannot go in the path of liberation. Without the head, you cannot do the analysis, you cannot do the realization process. You cannot be connected to the Paramatma, Jivatmas. I am talking about the Jivatmas. So Jivatmas, if they need to be connected to the Paramatma, that is Chaitanya Mahaprabhu, then they should be in the path of liberation. అంటే నాలెడ్జ్ సీకింగ్ ఉండాలి, ఆత్మ జిజ్ఞాస ఉండాలి వాళ్ళలో. దే షుడ్ హ్యావ్ ది ఇంట్రెస్ట్ ఇన్ నాలెడ్జ్, ఇంట్రెస్ట్ ఇన్ ద ప్యూర్ పాత్. ఓకే, ఈ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, గుడ్. చాలా ఆశ్చర్యంగా ఫాలో అవ్వాలి. ద జీవాత్మాస్ చాలా ఆనియన్ గార్లిక్ తినకూడదు. ఓకే, దే షుడ్ బీ స్ట్రిక్ట్ అన్ ఇట్. Okay, they should not do any intoxication, alcoholic beverages అవన్నీ. అంటే yeah, definitely they should not do all that. And also knowledge at the same time, pure Krishna conscious knowledge, అదంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. దట్ ఈస్ ఆత్మ జిజ్ఞాస. ఓకే, నా ఐడెంటిటీ నాకు తెలియాలి. ద జీవాత్మాస్ ఎట్లుండాలి, నా ఐడెంటిటీ నాకు తెలియాలి. ఆ ఐడెంటిటీ దాంతో ఐ షుడ్ బి ఏబుల్ టు సర్వ్ ద సుప్రీం లార్డ్స్. I should be in the path of the liberation where I will be able to associate with pure Vaishnavas. వైష్ణవ అంటే వైష్ణవ జన్, వాళ్ళ ప్యూర్ వైష్ణవ జన్ మనకి ఫ్రెండ్స్ అవ్వాలి. మన ఫ్రెండ్స్ కూడా దే షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సీకింగ్ నాలెడ్జ్. అట్లాంటి సత్సంగత్యం చాలా ఇంపార్టెంట్. సో ప్యూర్ వైష్ణవగా ఉండాలి. వైష్ణవ వాళ్ళందరితో కలిసి సత్సంగత్యం చేయాలి, భజన్స్ చేయాలి. సంకీర్తన యజ్ఞ స్టార్ట్ చేశారు కదా చైతన్య మహాప్రభు. సో ఆ డైరెక్షన్లో ఉండాలి జీవాత్మ. తన హోల్ ఫోకస్ షుడ్ బి ఇన్ దట్ డైరెక్షన్. సో కానీ ఇక్కడ అందుకని నాలెడ్జ్ అండ్ దెన్ మనకి అదేంటి, వీ నీడ్ టు డూ దిస్ అనాలిసిస్, రియలైజేషన్. యోగా అన్నిట్లో మనకు తెలుసు కదా, చక్రమ్స్ ఉంటాయి కదా.
సో ఇక్కడ హియర్ యూ హ్యావ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ చక్ర, సహస్రార చక్ర. సో ఇక్కడ నుంచి కపాలం అంటారు, ఇక్కడ ఈ ప్లేస్ని కపాలం. సో మోక్షం ఎట్లా అవుతుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది? మన సోల్ విల్ బీ ప్యూరిఫైడ్. మన సోల్, ద మోర్ వీఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ లిబరేషన్, ఇన్ ద నాలెడ్జ్ సీకింగ్, following the rules and regulations, then మన జీవాత్మ, the జీవాత్మా's soul will be purified, and then తన ఒరిజినాలిటీ కనిపిస్తుంది తనకే. సో దాంతో ఏమవుతుంది, కపాల మోక్షం, లాంజివిటీ ఆఫ్టర్ హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, హెల్తీ లైఫ్ లీడింగ్ తర్వాత కపాల మోక్షం. మోక్షం కపాలం నుంచి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ మోక్షం, లిబరేషన్. సో దట్స్ వై ఇట్స్ స్ట్రైట్, ఇట్లా ఉండాలి, గోయింగ్ టువర్డ్స్ ద నార్త్. సో అట్లా ఉండాల్సిన అందువల్ల, సో అవర్ హెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అవర్ ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అవర్ ఫేస్, అవర్ నాలెడ్జ్, అవర్ సో దాట్స్ ద ప్రాసెస్, దాట్స్ ద పాత్. సో అట్లా ఉండేటప్పుడు బిహెడింగ్ చేసేస్తే ఇట్స్ లైక్ యూఆర్ లూజింగ్ ఆల్ ద నాలెడ్జ్. Then if you're losing all the knowledge, this soul becomes a evil spirit, ghost అయిపోతుంది. It's like becomes useless. He'll be like without any focus, without any powers. తన గెయిన్ చేసిన పవర్స్ అన్నీ పోతాయి. సో బిహెడింగ్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ సనాతన ధర్మ. సో అది కూడా అదే శివ పార్వతీలో వాళ్ళలో అవి చాలా చూసాం మనం. బిహెడింగ్ చేస్తారు. దెన్ కాళీ సో ఎంత యాంగ్రీ ఉమెన్, లాస్ట్ యాంగర్ గ్రీడ్లో వాళ్ళిద్దరిలో చాలా కనిపిస్తుంది అది. ఏంటి సుప్రీం వైష్ణవ అంటారు, శివ అని కూడా, సదాశివ అని స్వామ్స్ అన్నాను. యుధిష్ఠిర్ మహారాజా, భీమసేన, వీళ్ళు సుప్రీం వైష్ణవ, కంప్లీట్లీ ఇన్ ద పాత్ ఆఫ్ లిబరేషన్. ధర్మరాజా అంటారు ఆయన్ని. But at the same time, the secret is God of destruction. He is not inside the moksha bhumi. He is outside the universe. That is Lord Shiva and Mata Parvati. ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఏమైంది, ఎందుకు ఇంతంత డిఫరెన్స్ జరిగింది అని చూస్తే, they are also Supreme Vaishnava. Lord Shiva and his forms are also Supreme Vaishnava. Brahma and Shiva, they are brothers. Twin brothers. Appudu Shiva is superior వాళ్ళిద్దరిలో. So Brahma always loves Shiva. Brahma works for Shiva. అలాగనమాట. So Shiva is God of destruction. He is always outside. ఆయన బయటనే ఉంటారు. ఎవరైనా రాంగ్ డైరెక్షన్లో ఉంటే, లస్ట్ యాంగర్ గ్రీడ్ చూపిస్తే వెంటనే అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ వైపు వెళ్ళిపోతే, దెన్ దేర్ విల్ బీ ఖయాస్. లెట్ మీ షో యూ దిస్ పోస్ట్ అగైన్. చూసారా, శివలింగ్ అంటేనే మేల్ ఆర్గన్ ఆర్ కాస్మిక్ పిల్లర్, అది కూడా అగైన్ మేల్ ఆర్గనే. ఇట్స్ కాల్డ్ ద మేల్ ఆర్గన్ అనే అంటున్నారు. సో వై ఇందులో ఇంత ప్యూర్ సనాతన ధర్మ భూమిలో శివాని ఎందుకు వర్షిప్ చేయడం స్టార్ట్ చేశారు? వీళ్ళు ఈ సుప్రీం లార్డ్స్ ఎంత పవర్ఫుల్ అండ్ ఆల్సో వెరీ 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 స్మార్ట్. ఎందుకు అంటే ఇక్కడ సుప్రీం బెగ్గర్ ఫామ్లో నేకెడ్గా వెళ్ళారు. దిస్ ఈజ్ వన్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ. నేకెడ్గా వెళ్ళి ఏం చేశారు, చూసేసరికి రిషీస్ ఇక్కడ దారువనం అక్కడ ఉన్నారు. అక్కడ బెగ్గింగ్ బౌల్తో నేకెడ్గా వెళ్ళిపోయేసరికి హీ ఎన్చాంటెడ్ అంటే వైఫ్స్, డాటర్స్ చూసారా, వాళ్ళందరూ చాలా అట్రాక్ట్ అయినట్టున్నారు. రిషీస్ ఏమో చాలా వెంటనే యాంగర్, రేజ్ వచ్చేసిందనమాట. ఇలా నేకెడ్గా అసలు ఎవరు అప్రియర్ అవ్వరు, హరాస్మెంట్ లాగా ఉంది ఇది అని అంటున్నారు. కానీ అప్పుడు రిషీస్ అంటే అప్పుడు దిస్ ఈజ్ వెరీ వెరీ ఓల్డ్ అండ్
వెరీ ఓల్డ్ టైమ్స్, సత్యయుగ ఎప్పుడో అది. సో ఆ టైంలో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ద రిషీస్ అని పేరుంది వాళ్ళకి, ఆశ్రమం ఉంది. సో ఇఫ్ దే వేర్ ఇన్ ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇట్లా ఇప్పుడు ఆయన ఎందుకు వస్తారు? ఇప్పుడు ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్లో ఉంటే నేకెడ్గా ఒక సుప్రీం లార్డ్ ఎందుకు వచ్చారు అక్కడికి? దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. రిషీస్ అంటున్నారు అంటే, రిషీస్ అంటే ఏం చేయాలి వాళ్ళు? పాత్ ఆఫ్ లిబరేషన్, ఎందుకంటే సనాతన ధర్మంలో మోక్షం చాలా ఇంపార్టెంట్. సో మోక్షం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు సుప్రీం కృష్ణ కాన్షియస్లో ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఎందుకు అక్కడికి శివ నేకెడ్గా ఎందుకు వెళ్ళారు? అప్పుడు దాన్ని చూసి విమెన్ వెర్ ఎన్చాంటెడ్. దట్ ఈస్ అక్కడే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థమైపోయింది. అప్పుడేమో ఇంకా కర్సింగ్ కూడా కట్ చేసేసారంట. ఆయన ఆర్గన్ని కట్ చేసేసారు. చాలా భయంకరమైన ప్రాబ్లం వచ్చేసింది. వెంటనే బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. బ్రహ్మ ఏం చేశారు అప్పుడు? ఓకే డోంట్ వరీ అనేసి అప్పుడు పార్వతీ మాతది ఆవిడ ఫీమేల్ ఆర్గన్ అన్నీ కలిపి, రెండు కలిపి పెడదాము, అప్పుడు దే విల్ బీ హ్యాపీ. ఇంకో వర్షన్లో కూడా సేమ్ ఇట్లాగే ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు ఇక్కడ? ఎట్లా వచ్చారు? వెరీ హిడియస్ ఫామ్లో వచ్చారంట. అదే అగైన్ నేకెడ్గా వచ్చేసారంట. స్మియర్డ్ యాషెస్ ఆల్ ఓవర్ ద బాడీ. అప్పుడు ఏమైంది? ఫ్రైటెండ్ ఎట్ ద సైట్. కానీ కొంత లుక్ ఎట్ దిస్. Other women, excited and surprised, approached the Lord. Some embraced him. Others held his hands. Women were engrossed in struggling with one another. And the naked sage did not reply. The sage's terrible Purusha ఏంటి అనేసి మళ్ళీ కర్స్ చేయడం స్టార్ట్ చేశారు. అగైన్ ద సేమ్ స్టోరీ. సో ఇప్పుడు ఆలోచించి చూస్తే, హీఈస్ ద గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్, హీఈస్ ద గాడ్ ఆఫ్ లస్ట్, యాంగర్, గ్రీడ్. దట్ మీన్స్ వాట్? హీ హ్యాస్ ద రైట్ టు డూ ఆల్ దీస్ నేకెడ్గా రావడం, నేకెడ్గా ఉండడం. దెన్ పార్వతి ఈజ్ కాల్డ్ శివ కామసుందరి, కామేశ్వరి, కామాక్షి. She is called like that. She is the goddess of lust. Lord Shiva is god of attraction. ఏమైంది ఇప్పుడు? ఆ వనంలో ఆశ్రమం ఉంది. ఓకే, ఇఫ్ దే ఆర్ ఇన్ ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇఫ్ దే ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ లిబరేషన్, వాళ్ళు అలాంటి ప్లేస్లో, అంత ప్యూర్గా ఉన్న ప్లేస్లో, why is God in a naked form? Who will ఎవరైనా ఇప్పుడు సనాతన ధర్మంలో నేకెడ్ గాడ్ కావాలి ఎవరైనా isn't that odd? That too, what's happening? Women are after him. So the Supreme Lords are very, very smart. Okay, they allowed ఎట్లా ఇన్ఫిల్టర్ అయ్యారని చెప్పాను కదా. వాళ్ళు ఎట్లా ఇన్ఫిల్టర్ అయ్యారు? బికాస్ దే వేర్ సీకింగ్ దట్ లస్ట్, యాంగర్, గ్రీడ్ గాడ్ టు కమ్. ఎవరో ఆ రిషీస్ మనకి ఇంకా తెలీదు. దోస్ రిషీస్ లిటరలీ ఆర్ ఆస్కింగ్, కామేశ్వర రండి, కామేశ్వరి రండి. ఏం చేశారు దాంతో? They invited lust, anger, greed, followed by all other anarthas inside this whole world. I'll continue with this topic in my next video. Thank you very much for your time. Hare Krishna.